కేసు పెట్టినావు, అన్నోళ్ళు కొట్టిరు, అన్ని చేసినా పోయింది మేడం. మా అన్న ఈ రవి బావ నాకు తెలియదు మేడం. మా ఊరు వాళ్ళు అందరు తెలుసు, పక్క పక్కనే తండ, నాకు తెలియదు. నేను వచ్చి సంవత్సరం అయింది. మా బాబాయ్ వాళ్ళు మా నాన్న వాళ్ళు కొట్టుకున్నారు మేడం, చిన్న పంచాయతీ పాలెం పంచాయతీ కొట్టుకున్నారు. అయితే మా ఇంటికి వచ్చిండు మేడం. ఇంటికి వచ్చి అమ్మ నేను మాట్లాడుకుంటున్నాను. ఈమెకు ఎవరో చెప్పిరు, ఇక ఇప్పుడు నాకు మొగోళ్ళేని కాబట్టి ఎన్నో చెప్పుకుంటారు మేడం. చూసింది లేదు ఏం లేదు. వచ్చింది, రవి ఎందుకు వచ్చినావు అన్నాడు. చిన్న పని ఉంటే వచ్చినా, నువ్వు ఎందుకు వచ్చినావు అని ఆమెకన్నాడు. అంటే నువ్వు లే అని గల్లబట్టి చెప్పుతాను కొట్టింది. రవిని కొట్టింది. కొట్టేసరికి మా అందరి తండ కూడాయిరు మేడం. కూడాయి ఒక ఆమె వచ్చి కొట్టనే ఉంది రవికి. మా ఊరికి వచ్చి, మా తండకు వచ్చి, మా పిల్ల మీద నేను బదనాం వేసి, నీ భార్య అని మళ్ళీ మీరు కొట్టుకొని ఇక్కడ చేస్తే ఎవరు బాధ్యత అని కొట్టింది మేడం చెప్పుతోని. ఒక కొడితే హే మీకెందుకు, ఆగండి, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు, ఆగు పిన్ని అక్కలు అని చెప్పినప్పుడు రవి నువ్వు వెళ్ళిపో ఇంకా ఉన్నప్పుడు గొడవ అయితే నువ్వు వెళ్ళిపో అక్క, నువ్వు రా ఇంట్లో, మేము తప్పు చేయలే, నువ్వు ఇంట్లో కూర్చొని మాట్లాడు, నన్ను బయట వేయకు, నేను తల్లిదండ్రుల్లో ఇంట్లో ఉంటున్నా, తల్లి ఊర్లో ఉంటున్నా, నన్ను బయట వేయకు, నువ్వు ఇంట్లో వచ్చి మాట్లాడు, నేను ఇలాంటి తప్పులు చేయలేని మీ ఆయనతోటి చెప్పిన. ఇది అది బూట్ మాటలు తిట్టిపోయింది మేడం. పోయినాక పంచాయతీ తీసుకొని వచ్చినాం, అన్నీ అయిపోయినాయి. ఆయన రాలే, ఈమె రాలే, 15 రోజుల దాకా రాలేదు మేడం ఎవరు. అయితే మళ్ళీ 20 రోజుల తర్వాత మేడం నేను పెద్దమ్మోళ్ళ ఇంటికి రాఖీ పండుగ కానీ వెళ్ళిపోయినా మేడం. ఈమె వచ్చి తల పగలగొట్టింది, రేకులు పగలగొట్టింది మేడం. నా ఊర్లో వచ్చి నా ఇంటికి వచ్చి తండోళ్ళు అందరు కలిసి నన్ను కొట్టిరు. కేసు ఆమెకు కొడితే నువ్వు లేనప్పుడు ఇంటికి వచ్చి తల పగలగొట్టింది, రేకులు పగలగొట్టి రాలేస్తుంది. నువ్వు ఆమె లేనప్పుడు మేము కొడితే తండోళ్ళు అందరూ కొట్టిరు నన్ను అని కేసు పెట్టేది ఆడపిల్ల, మేమేం అనలేవు. కారం గొడ్డు కారం పట్టుకొని వచ్చిందంట, ఫుల్ బూత్ మాట తిట్టిందంట మేడం. ఆడలు పనికి వెళ్తారు మధ్యాహ్నం టయానికి, మొగోళ్ళు 2-3 ఉంటే అట్లా తిడుతుందంట. రేగులు పాలగొట్టింది, తల పాలగొట్టి వెళ్ళిపోయింది. తెల్లారి నేను వచ్చినా మేడం, అందరు నన్ను చూసి మమ్మోళ్ళు అన్నోళ్ళు అందరూ వచ్చారు ఇంటికి. వచ్చినాక నాతో ఏం మాట్లాడకుంటేనే అమ్మోళ్ళు అన్నోళ్ళు అందరు కొడుతూనే ఉన్నారు నన్ను. అది ఎందుకు వస్తుంది, నువ్వు ఏం తప్పు చేసినావు, వాని ఇంటికైనా పోదాం, వాళ్ళ ఇంటికి కాడైనా సావు, వాటితో తప్పు చేసినావా, అది ఆడపిల్ల, దానికి ఏమనలేవు, నువ్వు ఎంతనో అది ఎంత, దానికి ఏమంటాం, అది వచ్చి ఊకే ఎందుకు కొడుతుంది, ఎందుకు పాలగొట్టుతుంది అని చెప్పేసరికి నాకు పాపం పుణ్యం ఏం తెలియదు అన్న. ఈసారి నేను లేనప్పుడు వచ్చింది, ఈసారి వచ్చినప్పుడు నేను అడుగుతా, ఎవరికి తిట్టొద్దు, ఎవరికి అనొద్దు అని ఇంటికి పోదాం అన్నారు, వద్దన్నా. అయితే మళ్ళా 20 రోజుల తర్వాత మేడం 12-1:30 అవుతుంది. బాబుని తీసుకొని నేను ఒకదానే ఉంటా మేడం. నాన్న వాళ్ళ ఇల్లు కొంచెం పైన ఉంటది, కిలోమీటర్ దూరం పైన ఉంటది, నేను శివరకు ఉంటది నా ఇల్లు. అయితే నేను బాబుని తీసుకొని పండుకున్నా మేడం. 12:30 అయింది. ఒక ఆయన తాపించుకొని ఫుల్ తాగి వచ్చిరు వీళ్ళు. వీళ్ళ ఆడబిడ్డ వాళ్ళ ఆయన ఈమె వచ్చిరు, కమలా అని తలబొట్టిరు. తీసిన ఫుల్గా తాగి ఉండు, గల్మాయం అంత ఎత్తు ఉంది, కొంచెం కింద ఉంది మేడం. జాకెట్ బట్టి ఇట్లా గుంజి విసిరేసిండు నన్ను. ఇంత సందు ఉంది మేడం, సందులో ఈమె ఇట్లా ముఖం కట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్టుకొని సందులో దూరింది ఈమె. ఆయన ఒక్కనే వచ్చి గుంజి పడేసినాక అసలు ఎవరు ఎందుకు వస్తావు, మన్నలకి పిలుస్తా ఆగు, అంతే మాట వస్తుంది మేడం. నాకు ఇలాంటి పడ్డా భయం అయింది, అంతే మాట వస్తుంది. కట్టె ఉంది పైన, అంతే ఒక చెట్టు పెట్టినా కట్టెలాగా వేసిన, ఆ కట్టె తీసుకొని కొడుతూనే ఉంది నీర మబ్బులు నన్ను. కొట్టినాక ఆ సెల్లు అందుకొని అన్నలకి ఫోన్ చేసినాం మేడం. అప్పుడే ఫోన్ చేసి మాట్లాడిన దాకా బండి వేసుకొని వెళ్ళిపోయారు నన్ను కొట్టినాక అన్నలు వచ్చి, నీకెందుకు, నువ్వుకి అవసరమా, అసలు ఎవరు వాళ్ళు అని మళ్ళీ నన్నే తిట్టి నన్నే కొట్టిరు. ఇల్లు నేను చేస్తా, నా పిల్లలు అగమైపోతారు అని నేను పొద్దునే పోయి స్టేషన్ లో కేసు పెట్టినా మేడం. 10 నిమిషాలు బయట పోయి వస్తా, కమలా మాట్లాడుకొని తోలిస్తా అన్నాడు. మా వాళ్ళు ఎవరు రాలేదు మేడం, నేను ఒకదానే పోయినా. వీళ్ళు ఆటో నిండా వచ్చిరు, ఎవరైనా వస్తారు, ఆటో నిండా వచ్చిరు. తర్వాత మా నాన్న పెద్ద మనిషిని తీసుకొని వచ్చిరు. నేను ఫస్ట్ కేసు పెట్టడానికి వచ్చిన మేడం, నాన్న పెద్ద మనిషిని తీసుకొని వచ్చిండు. వచ్చినాక నేను బయట పోయి వస్తా అని సార్ అన్నాడు. అన్నాక నేను కూర్చున్నాను మేడం. రాయి తీసుకొచ్చింది, ఇంత పెద్ద రాయి తీసుకొచ్చి కొట్టింది మేడం. నా ఇక 4 కుట్లు పడ్డది. ఇంకా నాన్న వాళ్ళు అప్పుడు దాకా రానేలేదు. వస్తాం 10 దాకా వస్తామని నేను ముందు వచ్చిన. సార్ వాళ్ళు చూసి నన్ను సీసీ కెమెరా, సార్ లేడు, సీసీ కెమెరాలో చూసి అట్టెట్టు మట్టారని కేసు రాసేసిండు ఇళ్ళ మీద. నాన్న వాళ్ళు నాన్న వచ్చి అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ సాగర్ వేసుకుపోయారు మేడం. సాగర్ వేసుకుపోయి అవి కుట్టు వేపించి వారం రోజులు పిల్లలు నేను అన్నీ
ఉన్నాం మేడం. ఇంటికి వస్తే ఇంటికాడ ఎవరు రానియట్లేరు. ఇంటికి వస్తే మా నాన్న అన్ని ఆలోచన పెట్టుకొని గుండె హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు మేడం. ఎందుకు తప్పు చేసినావు మరి? నాకే నా మొగన్ దంట పెట్టుకొని సపోర్ట్ తీసుకొచ్చి ఏమని చెప్పి స్టేషన్ లో వీళ్ళిద్దరు కలిసి రవి బాబా నువ్వు నా సపోర్ట్ ఉండు, నా కొమ్ము గెలిపి ఈమె కొమ్ము గెలిపిస్తే బాగుండదు. అమ్మాయి తప్పు చేసిందా లేదా దేవుడి కరక మాకు తెలీదు. నువ్వు చెప్పింది అమ్మాయి చెప్పింది మేము వింటున్నాం. చెప్పేది విను. నువ్వు ఎంతసేపు ఆ అమ్మాయిని మాట్లాడుతున్నావు గానీ నీ మొగుడిని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవడం చేత కదా మేడం? నా మొగని నేను కంట్రోల్ ఇంకోరిని పోయి కొట్టాల్సిన అవసరం ఏముంది? నీ మొగుడు కాళ్ళు ఇంచేసి ఇంట్లో పెట్టు. నా మొగని నేను కాలు ఇచ్చి ఇంట్లో పెట్టానే ఇంటికి వచ్చే వరకు ఫోన్ మాట్లాడుతున్నాను. మా అత్త చచ్చిపోయినా బావా నేను ఆయన ఆడబట్టలు ఆయనతో ఎట్లా ఉంటా బావా నీ దగ్గర ఉంటా ఫోన్ చేసి మాకు ఇసుకు టాచర్ పెట్టి మా పిల్ల. నేను అదే అంటున్నాను, నీ ఫోన్ తీసి పగలగొట్టు. నీ మూడు కాళ్ళు ఇసి పెట్టదు. ఎందుకు ఊరికే అమ్మాయి మీద పడుతున్నావు? ఈమెకే మొత్తం చిక్కులు లింకులు పెడితే వస్తుంది. వాళ్ళకి బండుకున్నాను ఇంటికి రాలేదు కదా నేను. సరే మీ ఆయన నన్ను తప్పు చేసిన మరి నన్ను వచ్చి కొట్టది నువ్వు ఎవరు? నేను 10 మందితోనే సరే ఉన్నా, నీ ఆయనకు నువ్వు ఉంచుకోవచ్చు కదా. కాలేజ్ కాబట్టి ఇంట్లో కూర్చోతున్నా కొట్టి 4 కుట్లు పడేసి కొట్టి మా ఆయన వాళ్ళకి పిలిపించి ఈడాకులు ఇప్పించి ఇచ్చినావు ఇచ్చిన ఈడాకులు ఇచ్చిన ఫోన్ చేసి మేడం మాట్లాడుతుంది. మేడం నిజం చెప్తున్నా మేడం కూడా అమ్మ మేము వస్తామంటే మొన్న బాయ్ తీసుకొచ్చిన నా పిల్లలకి నాకు దిక్కు లేకుండా చేసింది మేడం. మా ఆడబిడ్డ కండు వాసినట్టు దెబ్బ కొట్టింది చెప్పులతో. కొట్టే వరకేనే మా ఆడబిడ్డ గింత రాలేసి ఇంత వేసే వరకు దెబ్బ దాకా వరకేనే హాస్పిటల్ అయినా ఇంత రాయితో కొడితే 5 కుట్లు ఎట్లా పడతాయి? ఒకసారి తీసుకోపోయారు మేడం. పెట్టి కొడదామని అంటే బాగా వద్దు దండం పెట్టి గొడ్డలు తీసుకొని వచ్చింది మేడం. మళ్ళీ కేసు పెడితే మాట్లాడకపోవాలి కదా పోలీస్ స్టేషన్ మీద. మాట్లాడకుండా రాయి తీసుకొని కొట్టిరు మేడం దొంగలు వీళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయిని మీ ఆడబిడ్డ కొట్టింది అంటున్నారు కదా, కొట్టుంటే అమ్మాయి తప్పు చేస్తుంటే ఎందుకు మీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు? ఆయన ఎస్ఐ సార్ ఏం చెప్పిండు, జ్యోతి అన్ని తప్పులు కమ్మలేదే, నీదేం తప్పు లేదు ఆడ. ఈయన రవి కొంతమంది ఏం మా భాషలో ఏమనుకుంటారు అంటే కొంతమంది మా భాషలో మాట్లాడుకుంటారు, కొంతమంది వాళ్ళ భాషలో ఉంటారు. ఈయన దగ్గరనే ఉంటుండు రోజు. పాపం ఆ జ్యోతికి బాధపడుతుంది. అయితే ఏ ఆడది ఊక్కుంటది అట్లనే వస్తుంది సార్ అని కొంతమంది మా భాషలో అంటే ఈయన కోర్టు చేసుకొచ్చింది. అమ్మ కొంచెం సేపు ఒక అర్ధగంట ఓకే బట్టని నాకు ఎస్ఐ సార్ చెప్పిపోయిండు. అయితే పొద్దు వచ్చింది మేడం ఇంత డ్యాన్స్ చేస్తుంది. మా ఆడబిడ్డ కండు వాసినట్టు దెబ్బ కొట్టింది చెప్పులతో. కొట్టే వరకేనే మా ఆడబిడ్డ గింత రాలేసి ఇంత వేసే వరకు దెబ్బ దాకా వరకేనే హాస్పిటల్ అయినా ఇంత రాయితో కొడితే 5 కుట్లు ఎట్లా పడతాయి? ఒకసారి తీసుకోపోయారు మేడం. ఒకరిని కొట్టే హక్కు ఎవరికి లేదు. ఎవరు తప్పు చేసినా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాలి లేదా కోర్టుకు వెళ్ళాలి. అంతేగాని ఎవరినెవరు కొట్టుకునేసుకుంటూ పోతే మనుషులు ఇంక ఎందుకు స్టేషన్ లో ఎందుకు కోర్టులు? నువ్వు ఇంత మాట్లాడుతూ ఉన్నావు తప్ప నీ మొగుడిని కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నావు. నీ మాట నీ కంట్రోల్లో లేదు, నీ మొగుడు నీ కంట్రోల్లో లేదు. వాళ్ళ కాపురాలు చక్కదిద్దుకుని మొగుడిని కంట్రోల్లో పెట్టుకోవట్లా? మరి అంత ప్రేమగా ఉన్నాడు ఎందుకు మారిపోతాడు? తప్పు నీ మొగుడులో ఉంది. నీ మొగుడికి ఏం పని పక్క ఊరికి వెళ్ళటానికి? అమ్మాయి తప్పు ఉంటే పోలీస్ కేసు పెట్టు, నా భర్తని తీసుకొని వెళ్ళింది అని రెడ్ హ్యాండెడ్ గా పట్టివ్వు. అమ్మాయికి పడాల్సిన శిక్ష అమ్మాయికి పడుతుంది. అంతేగాని భర్త వదిలేసి ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఆశ్రమం ఇచ్చినప్పుడు ఇళ్లలో దూరి కొట్టడం ఏం పని చెప్పమ్మా?
నీ భర్తని కొట్టుకోవచ్చు కదా నువ్వు, నీకు హక్కు ఉంది. ఆ అమ్మాయిని కొట్టేదానికి నీకు హక్కు లేదు కదా. మరి 12 రోజు నీ ఇంట్లోనే ఎందుకు పండుకుంటుంది? వాళ్ళ ఇంట్లోనే ఎందుకు ఉంటుంది? వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు తీసుకుని వెళ్ళి లోపల వేయాలి కదా ఇద్దరిని. ఇద్దరు తిన్నా గానీ దొరకకుండా నైట్ ఎప్పుడు వచ్చి నేను కంప్లైంట్ సార్ మరి ఇట్లా సార్ అని కేసు పెట్టేదా. ఒక రోజు 2 రోజులు అంటే ఓకే అమ్మా. నువ్వు కంప్లైంట్ చేసినప్పుడు ఏం చెప్పారు? మీ ఆయన నేనేం తప్పు చేయలేదు, నన్ను ఏదైనా ఉంటే తప్పు నన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోమన్నారు కదా. మంచిగా రిపోర్ట్ రాసి ఇచ్చిర్రు. ఎక్కడ రాసి ఇచ్చారు పేపర్ అది? మీరు ఏం కేసు పెట్టారో అర్థం కాలేదు. కానీ ఇక్కడ ఎస్ఐ గారికి ఆయన రాసిన దాంట్లో నా భార్య జ్యోతి నాపై పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇచ్చినందున మేము ఇదే రోజు మా పెద్దలతో పంచాయతీ చేసుకుని పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుని రాజీ పడినందున నేను నా భార్యను తీసుకొని వెళ్తున్నాను. కావున నా యందు దయ ఉంచి నా మొదటి తప్పుగా భావించి క్షమించవాలను అని అడిగారు తప్ప ఏం తప్పు చేశాడు, ఏం క్షమించమనాలని లేదు. అంటే నేను చెప్తాను మేడం. నువ్వు చెప్పమ్మా, నీకు రవికి ఏంటి సంబంధం? అమ్మోళ్ళు బాబాయ్లో కొట్టుకున్నారు మేడం. కొట్టుకున్నాక ఇంకా బీనా కొంచెం పంచాది ఇట్లా వస్తాడు, పని తిరుగుతాడు మేడం. మా అన్న దోస్తులు లేక మా ఇంటికి వచ్చిండు. నా ఇంట్లోనే నేను పిల్లలు ఇట్లా కూర్చున్నాడు, రవి బాబా మంచం మీద పండుకుంటూ మేము కింద కూర్చొని మాట్లాడుకుంటున్నాం మేడం. ఎట్లా చేద్దాం, కేసు పెట్టిరు అని ఇట్లా మాట్లాడుకుంటున్నాం. ఈమె వచ్చింది, వాన పడుతుంది మేడం. వాన పడుతుంటే రవి ఎందుకు వచ్చినావు రవి అన్నది. అంటే నేను పని ఉంటే వచ్చినా, నువ్వు ఎందుకు వచ్చినావు అని అంటేనే ఉండు. మంచం మీద నుంచి గల్లబెట్టి ఇట్లా లేబెట్టి చెప్పు తీసుకొని కొట్టింది. బయట పోయిరు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినాక మా పక్కన రే నువ్వు వచ్చి మా పిల్ల మీద బదనం పెడతావు, మీరు కట్టుకొని చేస్తే మా ఊరి పేరు రాదా అని రవి బాబుకు చెప్తాను కొట్టింది. దండం పెడతా, గోడ పెట్టు అంటే మన ఊరికి వచ్చి అంత ఆయన మూతబరే అని ఇంకా అట్లా గలీజ్ చెప్తురు. సరే ఇంకా రవి బాబు మొగలు వస్తే పాపంగా కొడతారు, నువ్వు వెళ్ళిపో అక్క, నువ్వు ఇంట్లో రా, నేను ఎలాంటి తప్పు చేయలేదు మీ ఆయనతోటి, నేనేం నీ ఇంటికి వచ్చి ఇప్పుడు ఏమైనా ఉంటే నువ్వు పట్టుకోలే. సరే నేను తప్పు చేయనా, నువ్వు నమ్మవు కదా, నేను చేసిన తప్పు నువ్వు రాకు నా ఇంటికాడ, నన్ను బయట కన్నా తిట్టకుండా పెద్ద మనుషులు అందరు పంచాయతీకి వెళ్తురు మేడం. మా అమ్మోళ్ళది తిట్టకుండా రోడ్డు నిండా అందరు చెప్పకుండా పోయింది. ఇంకా ఎవరికి ఆడ మాట్లాడకు, మందు దాగి చద్దాం అనుకున్నా. ఆ రోజు మందు బుద్ధి తీసుకున్నా మేడం. అత్త మామూలు ఉంటే చెప్పుకుంటా మేడం, అమ్మ నాన్నలకి ఏం చెప్పుకుంటా, నేను చెప్పుకోలేక నా బిడ్డలకి చూసి నేను ఆగిన. ఆ రోజు మళ్ళా 15 రోజులకి నేను వెళ్ళిపోయినా మేడం మా పెద్దమ్మల ఇంటికి రాఖీ పండుగ. కానీ మళ్ళీ వచ్చి ఇంటి కాడ వచ్చి రేకులు పగలగొట్టింది, తలుపు పగలగొట్టింది మొత్తం. ఈ అమ్మాయిని నమ్ముతున్నారు, నిన్ను నమ్మకుండా. నన్ను ఎందుకు కొడుతురంటే అది ఆడపిల్ల, దానికి అన్న మా అమ్మ నేను మా వదిన కొట్టినాం మేడం. అయితే వచ్చింది కొట్టిపోయింది అంటే నన్ను తిట్టిరు, నువ్వు ఏమైనా చేసినావా, నీకెందుకు ఏం కావాలన్నా మేము ఇచ్చినావు, నీకెందుకు తప్పు చేసినావా అని నన్ను కొట్టిరంటే ఏదిస్తూ అంటే అడుగుతురు మేడం, భయపెట్టిస్తురు. మళ్ళీ తెల్లారి ఏమైనా వచ్చిందంట. మళ్ళా 2 రోజులు నేను పనికి వెళ్ళినప్పుడు కారం పట్టుకొని వచ్చిందంట. పట్టుకొని వచ్చి నా ఇల్లు ఇక్కడ ఉంటే 2వ బేదార్లో పోయి మీరంతా గలీజ్ మళ్ళీ తిట్టిందంట మేడం. పక్కలకి ఏమైనా అంటే చేస్తే మన మీద పడుతుందేమో, ఎవరైనా చేస్తే మనం భయపడి వదిలిపెట్టినాక ఎవరైనా నా తండ్రులు వచ్చి నేను ఇట్లా 6 నెలలు వదిలిపెట్టినాక మేడం నాకు ఇట్లా మళ్ళా తెల్లారి 12:30 అట్లా వచ్చినాక వాడు బాగా కొట్టి వెళ్ళిపోయింది నన్ను. అక్కడ పోలీస్ స్టేషన్ లో కొట్టారు, మళ్ళీ వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అక్కడ నేను ఫస్ట్ పోయినా మేడం, నాన్న తర్వాత వస్తున్నాడు. వీళ్ళు ఆట నిండా వచ్చిర్రు. ఎవరు మా ఆయన వాళ్ళకి నేను పిల్లలు ఉన్నారని ఈడాకులు ఇయ్యలే, అక్కడనే ఉంటుండు. కేసు పెట్టినాం, కొట్టినాం, కాలేరుగా కొట్టినాం, అన్ని చేసినా అక్కడనే రావట్లేడు. నా అదృష్టం ఉందని నేను పిల్లలు తీసుకుని బతుకుతున్నా, వదిలిపెట్టలే. ఇంక ఈడాకులు ఏమి ఇయ్యలేదు మేడం. అయితే నేనేం చేసిన, ఈడాకులు ఇవ్వకుండా ఉండనా. ఈమె వచ్చి కేసు పెట్టినప్పుడు వాళ్ళకి పిలిచి ఈమె పిలిచింది అంట. వాళ్ళకి పిలిచి వీళ్ళ ఆట నిండా వచ్చిరు, వాళ్ళ ఆట నిండా వచ్చిరు. వస్తే ఎస్ఐ గారు ఏమన్నాడు, కమలా నీ మీద సీరియస్ అవుతుంది ఏమో, నువ్వు జాగ్రత్త ఉండన్నాడు. నేనేం తప్పు చేయలేదు సార్, మీరే ఉన్నారు అని నేను చెప్పిన. చెప్పేసరికి మీ ఆయనకి ఎందుకు పిలిచింది, ఆడు 5 సంవత్సరాలు అయింది, మా ముందనే కేసు పోలీస్ స్టేషన్, అంతకు ముందు మాది కేసు నడుస్తూనే ఉంది, వాళ్ళది నడిచిన అన్ని డిలేట్ అయిపోయినాయి మేడం. అక్కడనే ఉండినే పిల్లల మీద ఆస్తి అన్ని రాపించినాం. ఆడు వస్తే ముద్ద అన్నం పెట్టు, లేకపోతే చచ్చిండు అనుకో అని చెప్పేసిరు. అక్కడనే ఉంటుండు, నా పిల్లల మీద పేరు మీద ఆస్తి
5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది. అయితే ఉంటే నేను ఇక్కడనే కూర్చున్నా, సార్ బయటకు పోయి వస్తున్నాడు, కూర్చున్నా మేడం. అన్న లేదా నీ కాడ పండుకుంటా, నీ నాన్న కాడ పండుకుంటే ఏమైంది నీకు, నా మొగుడు దొరికిండా? అంతలోకి నాన్న వచ్చిండు, ఒక ఊరు పెద్ద మనిషి ఉండి, నా ఏంట అన్నలు ఉన్నారు, వాళ్ళు ఈయన లెక్క చెవు మూసుకుంటుంది. చెవు మూసుకుంటుంది. నేనేం చేయను? ఎందుకు తిడుతున్నావు? నన్ను తిట్టవద్దు అక్క అని అన్న, నన్ను తిట్టవద్దు, ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం, గలీజ్ మాటలు నన్ను తిట్టవద్దు. ఈ అమ్మాయి ఇంత ఇండ్లలో దూరి కొడుతూ అంత ఫెరోషియస్ గా ఉన్నప్పుడు ఆ రవికి నువ్వు దూరంగా ఉండొచ్చు కదా? ఎందుకు దూరంగానే ఉండా మేడం, దూరంగానే ఉండా. అప్పుడు గొడవ అయినప్పుడు దగ్గర రాలే, దూరం అసలు దగ్గర రాని అప్పటి నుంచి. అయితే ఇంకా కొట్టి పడేసిరు. నీకు భూమి ఇయ్యను, నా బిడ్డ ఇవాళ నుంచి చచ్చిపోయింది, నాకు వద్దు నా అంటే రవికి కొడతా అన్నారు. కొట్టద్దు, వాళ్ళు కొట్టినా నువ్వే ఉంచుకున్నావు, నువ్వే చంపించినావు అని మళ్ళా తిరగబడితే నాన్న మనకి ఏ సమాధానం ఉందో ఇప్పుడు సార్ కాడ మాట్లాడుకొని వెళ్ళిపోదాం అన్న. కొట్టిరు ఆ రోజు. నన్ను కొట్టకుంటే పంచాయతీ నేను దూరం అయినా మేడం, దూరం అసలు దగ్గర అని అప్పటి నుంచి. అయితే ఇంకా కొట్టి పడేసిరు. ఎట్లా ఏం చేసితో చేస్తాను మా నాన్నలు వదిలిపెట్టిపోయారు మేడం. పోయినాక ఒక మా అక్కడ హోటల్లో ఉంటది మా ఊరామె, ఆమెలకి ఫోన్ చేసి సాగర్లో వేసుకోపోయి ఆయన కుట్టి వేయించిండు. కుట్టి వేయించినాక నీకు ఇల్లు రాని ఇయ్యను, నీకు భూమి ఇయ్యను, నా బిడ్డ ఇవాళ నుంచి చచ్చిపోయింది. ఎవరన్నారు? మా నాన్న అన్నాడు. అంటే మీ నాన్న నమ్మారా మీరు రవికి మీకు అక్రమ సంబంధం ఉందని? కాదు, రవి సపోర్ట్ మాట్లాడినామని వానికి కట్టేసి కొడతాం, ఒక 10 లక్షలు దండగా తీసుకున్నాను. మన దండగా వద్దు, ఆయన వద్దు, మంచి తనమే వద్దు నానా, మనకి అవసరం లేదు, నేను చేసినన్నా వాడు చేసిండో అయిపోయింది, మనం మాట్లాడుకుని వెళ్ళిపోదాం అని నేనన్నా. నా సపోర్ట్ మాట్లాడలే, వానికి ఏం చేయాలో అని కొట్టాలనే చూస్తురు. ఆమె ఆడపిల్ల, నేను ఆడపిల్ల, ఇద్దరికైనా దాని వాడికే కొడదాం అని వాళ్ళు అంటారు. నేనే ఆయన కలిసి సపోర్ట్ మాట్లాడలేదని మా నాన్న అన్నాడు. మీరెందుకు ప్రతిసారి రవిని కాపాడాలనుకుంటున్నారు? ఇంట్లో ఆయన కొట్టేటప్పుడు కాపాడాలని చూశారు, మీ ఊరోళ్ళు వచ్చి గొడ్డలతో నరకాలన్నప్పుడు సపోర్ట్ చేశారు. మరి పోలీస్ స్టేషన్ లో ఇంత దూరం మీ పరువు తీసిన రవిని మీ నాన్న వాళ్ళు కొట్టాలి అంటే ఎందుకు మీరు మళ్ళీ అడ్డుపడుతున్నారు? అడ్డుపడతారన్న నా మీదనే తిరగబడతాడు కదా మేడం. నన్నే బతికిస్తుండు మా నాన్న, నా పిల్లలకి బతికిస్తుండు. మళ్ళీ ఏమైనా అయితే నా మీద పడుతుందేమో. ఊరోళ్ళందరు నన్ను అంటారే, ఇది అట్లా చేసింది అట్లా చేసింది అని నన్ను అంటారే. మనకి ఆపటం వల్ల ఎందుకు గౌరవం ఉంటుంది? ఆయన మీద ఇష్టంతో ఆపేవనుకుంటారు కదా, ఇప్పుడు మీ నాన్న అనుకున్నట్టే ఊరోళ్ళు అనుకుంటారు కదా. అట్లా ఏం లేదు మేడం, నేను ఆపిన, నాకు అవసరం లేదు, మాట్లాడుకుందామనే అన్న. దండం పెట్టిన, నన్ను కొట్టినా తిట్టిన, కొట్టకుంటే ఆ రోజు నేను క్లియర్ అయిపోదును మేడం. కొట్టి పడేసినాక మీతో ఉంటున్నాడు 6 నెలలుగా. ఇప్పుడు ఆ సంబంధం లేదు, నన్ను రానియట్లేరు ఎవరు, అమ్మ నాన్నలు ఎవరు, ఇల్లు ఇవ్వట్లేరు, ఏమి ఇవ్వట్లేరు, వెళ్ళిపో అని తండల నుంచి నెట్టేసిరు మేడం. ఇంకా నేను చేసిన పాపం చేసిన పుణ్యం చేసిన నేనే బతికిస్తా అని తీసుకొచ్చిండు మేడం. నేను చచ్చిపోతా, నీ ఏంట రాను, నీ పిల్లలు ఉన్నారు, నీకు భార్యలు ఉన్నది, మళ్ళీ నేను బతికి ఉంటే ఇప్పుడు కోరి ఉంటది నీ పిల్లలకి భార్య. అది మీకు తెలుసు కదా, ఏమీ లేనప్పుడు ఆవిడ వచ్చి అంత గొడవ చేసినప్పుడు ఏదన్నా ఉంటే మాత్రం ఆమెను వదులుతుందా మిమ్మల్ని? ఆవిడ సంగతి తెలిసి మరి ఎలా రవితో వెళ్ళారు మీరు? రవితో వెళ్ళాలంటే ఆమె కూడా చెప్పుకుంటా, నేను ఆమె కూడా ఉంచుకుంటా. నువ్వు నీకు ఆగం చేసింది ఆమె, బయట పెట్టింది ఆమె, కాబట్టి నేను ఉంచుకుంటా. నేను తప్పు చేసిన అన్ని ఆగం అయిపోయినావు, నేనే ఉంచుకుంటా. నీ అమ్మలు కొట్టవద్దు, నువ్వు కొట్టద్దు, నాతోనే రాని ఇంటికాడ ఉంటే కొడుతుంది తిడుతున్నా. ఇక్కడనే ఉంటున్నాం మేడం, హైదరాబాద్ లో. మరి మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? నా దగ్గరనే ఉన్నారు మేడం. మీ పిల్లలు మీ దగ్గర ఎవరు తీసుకెళ్లారు? హాస్టల్లో పెట్టారను? నేనే పెట్టినా మేడం, హాస్టల్లో నేనే పెట్టినా. మళ్ళీ ఎందుకు తెచ్చేసారు? సెలవులు ఇచ్చిరు, తీసుకొచ్చిన. దాంతో అలవాటు అయిన కాడ నుంచి హాస్టల్ ఆయనే పెట్టిండు, రవి పెట్టిండు మేడం. రవి పెట్టిన వరకు తలకాయ బగల కొట్టిన, నేను సెంట్రల్ పోలీస్ స్టేషన్ తలకాయ బగల కొట్టిన. సిగ్గు లేకుండానే మళ్ళీ ఇద్దరు కలిసి మేడం నా పిల్లలు పెట్టి సెంటర్ లో ఉన్న వరకనే మా తండ్రి పెద్ద మనిషిని తీసుకొని పోయినా మేడం. సెంటర్ లో ఇద్దరు కలిసి ఇట్లా కూర్చొని ఇట్లా కట్టుకొని ఇద్దరునే సెంటర్ లో కూర్చురు, వీళ్ళు కుర్జీ వేసుకొని ఇట్లా కాలు మీద కాలు చాపుకొని ఇట్లా ఇద్దరు కూర్చురు పక్కల. ఇంకా నాకు నీకు సెంటర్ లో స్టేషన్ లేదు కాబట్టి ఎందుకు కూర్చోబెట్టినా? తప్పు చేసింది రవి,
మీ ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు? మరి ఇద్దరు కలిసి ఆయన కలిసి ఈ రోజు ఈ ప్రాబ్లం ఉండదు. మేడం ఒక్క నిమిషం మేడం చేస్తుంది అదే చెప్తున్నాను, 10 సంవత్సరాలు బాగున్న నీ మొగుడు చేసిండు ఇలాంటి తప్పుడు అడుగు వేసినప్పుడు నువ్వు తన్నాలి, లేదా ఆవిడ జీవితం నాశనం చేసినప్పుడు ఆవిడ తన్నాలి. ఇద్దరు కలిసి ఆయన కోసం మీరు కొట్టుకుంటున్నారు, మీ పిల్లల జీవితం రోడ్డు మీదకి మేడం ఒక నిమిషం తీసుకొస్తున్నారు. మేడం మేడం ఈయన పిల్లలకు చదివిస్తుండు, ఈయన కన్య కొడుకులకే పోయి నాకు భావం తీసుకోపోయి రికార్డింగ్ చెప్పించి నీకు ఇది ఇప్పిస్తా పిల్లలకు చదివిస్తా అని మొత్తం రికార్డింగ్ చెప్పుకొచ్చి తండ మొత్తం విన్నారు. మీరు ఇద్దరు నీకు బావతో నీకు అలవాటే లేదు కదా అని రికార్డింగ్ చేసుకొని నువ్వు మొత్తం నువ్వు చేసిన చూశారు కదా, భార్య ఉండగా భార్య పిల్లల్ని వదిలేసి ఈ రోజు కమలతో మరి కాపురం చేస్తూ ఈ రోజు జ్యోతికి ఏం న్యాయం చేయబోతున్నాడు? ఆ పిల్లల్ని చదివించకుండా ఈ రోజు కమల పిల్లల్ని చదివిస్తుంటే జ్యోతి తట్టుకోలేకపోతుంది. దీనికి ఏం సమాధానం చెప్తాడో రవిని అడిగి తెలుసుకుందాం. మీ ఇద్దరు